ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎన్నో మాటలు విన్నారు. నిజంగా క్రీస్తు మీ హృదయాల్లో పుట్టారా? ప్రభువా క్షమించిన ఆయన, యోగ్యురాలుగా నేను బ్రతకలేకపోతున్నాను, తగ్గింపు లేదయ్యా నాలో, ప్రార్థనా జీవితం లేదు, అంత పై భక్తే, యథార్థత లేదు నాయన, లోబడే తత్వం అస్సలు లేదు, పరిశుద్ధమైన జీవితం అస్సలు లేదయ్యా. అయ్యా నన్ను దయతో క్షమించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నీ కనుదృష్టి నా మీద ఉన్న నా చేదైన బ్రతుకు, చేదైన పాపము నాలో నుంచి పోవాలయ్యా. అయ్యా నీకు నాయన నా హృదయంలో స్థానం ఇస్తున్నాను, నా హృదయంలోనికి స్థానం ఇస్తున్నాను, నా హృదయంలోనికి రండి అయ్యా. నిజమైన క్రిస్మస్ నేను అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. ఆ ధన్యకరమైన జీవితం నేను నా కుటుంబం అనుభవించినట్లు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు రాజా నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి ప్రభా, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏదేను తోటలో మీరు క్రిస్మస్ని ఏర్పాటు చేశారు. మానవుని యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి నాయన, ఒక పాపిని రక్షించలేడు నాయన. అందుకనే పరిశుద్ధమైన దేవుడు అయ్యా పాపిగా నాయన తండ్రి నరావతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి మా పాప భారం అంతా మీ మీద మోసుకొని అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించిన దేవుడవు. ఎన్నో క్రిస్మస్లు మేము సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ మీరు లేకుండా ఆచారబద్ధంగా చేస్తున్నామయ్యా. మేము అనుభవించడానికి, మిమ్మల్ని రుచి చూడటానికి కృప చూపించండి. విన్న వాక్యము నాయన అందరి హృదయాల్లో ఫలింపచేయండి అయ్యా. ఆర్గనైజర్స్ని అందరినీ దీవించండి, సంఘ కాపరులను దీవించండి, సిఆర్ గారిని దీవించండి, స్త్రీల సమాజాన్ని, సంఘ పెద్దల్ని అయ్యా, స్త్రీలని, పురుషుల్ని, బిడ్డల్ని, యవనస్తుల్ని అందరినీ కూడా నాయన మీరు దీవించి ప్రతి వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోషాలతో నింపి ధన్యకరమైన జీవితాలు జీవించినట్లు సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి శేఖర్ బాబు గారికి, స్త్రీల సమాజం వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం దీవించును గాక. ఆమెన్.